గ్యాస్ ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మనం డైరెక్ట్ గా ఆర్డర్ పెట్టి కొనుక్కుంటాం. అంటే ఆర్డర్ పెడతాం, దాంతో మనకి ఇంటికి వస్తుంది. అది ఫోన్ ద్వారా కావచ్చు, మిస్డ్ కాల్ ద్వారా కావచ్చు, ఇట్లాంటి. అది ఒక ఆస్పెక్ట్. రెండవ ఆస్పెక్ట్ వచ్చేటప్పటికి మనం బ్లాక్ లో కొనుక్కుంటాం. ఇప్పుడు అట్లాగే ఆయిల్ అమ్మకాల్లో కూడా రెండు రకాలు ఉంటుంది. ఒకటి మనం ఏదో దేశానికి సంబంధించిన కంపెనీకి ఆర్డర్ ఇస్తాం, ఆ కంపెనీ రష్యా నుంచి కొంటదా, ఉక్రెయిన్ నుంచి కొంటదా, ఎక్కడి నుంచి కొంటదో మనకు అనవచ్చు. తీసుకొచ్చి మనం ఏ రేటు కోట్ చేసామో ఆ రోటికి మనకి తెచ్చివ్వడం అన్నటువంటి ఒక ఆస్పెక్ట్. రెండవది వచ్చేటప్పటికి ఆల్రెడీ కొన్ని సంస్థలు డబ్బులు పెట్టుకుని షిప్పులు తీసుకుని ఏ దేశంలో తక్కువ దొరుకుతుంటే ఆ దేశానికి వెళ్ళి కొనేసుకుని లోడ్ చేసుకుని దగ్గరలో ఉన్న దేశాలన్నిటికీ ఇన్ఫార్మ్ చేస్తారు. ఆయా దేశాలు ఎవరికి అర్జెంట్ గా అవసరమైతే వాళ్ళు అవసరమైతే రూపాయి ఎక్కువ పెట్టి కొంటారు, లేకపోతే రూపాయి డిస్కౌంట్ అడిగి కొంటారు. వీళ్ళకున్న డిమాండ్ బట్టి వీళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు ఇట్లాంటివే మొన్న భారతదేశానికి అంటే చైనాకి వెళ్తూ 7 షిప్పులు భారత్కి రావడానికి కారణం అదే. అదే సందర్భంలో భారత్ వస్తున్నటువంటి షిప్ కాస్త చైనాకి వెళ్ళడానికి కారణం అదే. ఇప్పుడు పాకిస్తాన్ కి మొన్న పాకిస్తాన్ కి సంబంధించినటువంటి సెలెన్ అనేటటువంటి నౌక హార్ముజ్ జలసంధి దగ్గర దాటుతుంటే ఇరాన్ వాళ్ళు ఆపేశారని మాట్లాడుకున్నాం కదా. దాడులు చేస్తానికి సిద్ధపడేటప్పుడు వెనక్కి వెళ్ళిపోయిందని. ఇప్పుడు ఆ నౌక పాకిస్తాన్కి వెళ్లకుండా భారతదేశానికి వస్తుంది. డబ్బులు కట్టుకుని భారతదేశానికి సంబంధించి ముంబైకి రాబోతోంది అన్నటువంటి తాజా రూట్ మ్యాప్ బట్టి చెప్తుంది. అంటే వాడు ఎవడో ఆయిల్ కొట్టించుకుని అమ్మడానికి బయలుదేరాడు, పాకిస్తాన్ అని పేరు చెప్పాడు. ఎందుకంటే పాకిస్తాన్ వచ్చి డిస్కౌంట్ రూపంలో ఇదే పాకిస్తాన్ అయితే జెండా పెట్టుకుని వెళ్ళిపోతున్నారు కదా. కానీ ఆరిజిన్ కనుక్కునేటప్పటికి అది పాకిస్తాన్ కోసం కొన్నది కాదు, ఎవరి దేశం కోసం కొని ఇలా ఎత్తుక్కుంటున్నారని తెలిసింది. దాంతో దాన్ని వెనక్కి పంపించేసింది ఇరాన్. భారతదేశానికి ఇప్పుడు వెళ్తానంటే ఓకే చేసింది. మేబీ 3 కోట్ల రూపాయలు ఎంతో డబ్బులు కట్టి వస్తుంది అనమాట.